హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్. ఈ వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడికి రెడ్గా పండిన దొండకాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చి, 1 or 2 టమాటో, ఒక లెమన్ సైజ్ చింతపండు, వెల్లుల్లి ఉంటే కరివేపాకు కూడా. పండిన దొండకాయలతో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. దొండకాయలు 1/2 kg వరకు ఉంటే 1/4 kg వరకు మిర్చి పడుతుంది. ఎందుకంటే కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేయాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయితేనే మనకు పచ్చడిలో కారం టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఎప్పుడు దొండకాయలు తీసుకున్నా కేజీ దొండకాయలు తీసుకుంటే అందులో కంపల్సరీగా మనకు పండిన దొండకాయలు అనేవి ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోండి. ఇక్కడ మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను యాడ్ చేయలేదు. మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. ఈ పచ్చడిలో మెయిన్గా పుదీనా మాత్రం అస్సలు వాడకండి. పుదీనా వేస్తే ఈ పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది. మనకి దొండకాయలు ఫ్రై అయ్యేది కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టుగా అవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో మరియు చింతపండు వేసుకోవాలి. చింతపండు కొంచెం వాష్ చేసుకొని వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. వీడియోలు చూస్తున్నారుగా, దొండకాయలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ కూల్ అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మనం మిక్సీ పట్టాక టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయిపోయాక చూడండి, మనం స్మూత్ పేస్ట్గా చేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఈజీగా మనం దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు దొండకాయలు వేస్ట్ చేసుకోకుండా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్.